నియోజకవర్గం సబ్బవరం మండలంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఆయిల్ సీడ్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ, నియోజకవర్గ పరిశీలకులు కోరాడ రాజబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సబ్బవరం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి ముత్యాల నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44వ సంవత్సరం పూర్తయిన సందర్భంగా మరి అందరు ప్రేక్షకులకి, కార్యకర్తలకి, నాయకులు అందరికి కూడా ఆవిర్భావ దిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ మరి ఈ రోజున మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరి ఆ రోజున్నటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి రాష్ట్రంలో, దేశంలో మరి కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే అవన్నీ చూసిన వ్యక్తి మరి చలించిపోయి పేదవాడికి తినడానికి తిండి, ఉండడానికి నీడ, కట్టుకోవడానికి గుడ్డాలని చెప్పి మరి ఆ రోజున నందమూరి తారక రామారావు గారు 82లో మార్చి 29వ తారీఖున పార్టీ స్థాపించి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళ నినాదంతో వచ్చి ప్రపంచంలో, భారతదేశంలోనే ప్రపంచంగా 9 నెలల్లో అధికారంలోకి వచ్చి ఒక రాష్ట్ర రాజకీయాలనే కాకుండా ఒక సినిమా వాడు రంగులు వేసుకున్న వ్యక్తి రాజకీయం చేస్తాడని ఇందిరాగాంధీ హేళన చేస్తే అదే ఇందిరాగాంధీ అదే కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో, దేశంలో తొంగలో తొక్కి ఒక నేషనల్ ఫ్రంట్ తీసుకొచ్చి దేశ ప్రధానమంత్రిని తీసేసే విధంగా ఆ రోజున మరి ఎన్టీ రామారావు గారు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఇద్దరు ప్రధానమంత్రులని, రాష్ట్రపతిని నిర్దేశించిన వ్యక్తి. మరి అటువంటి పరిపాలన బాగా ఒక రాష్ట్ర రాజకీయంగా కాకుండా దేశ రాజకీయాలు చేసే విధంగా కూడా ఒక ప్రాంతీయ పార్టీ ఉందంటే అది ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ బలమోత్తం. మరి ఆ పార్టీలో ఒక క్రమశిక్షణతో ఈ రోజు దాకా మరి ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని నడుపుకుంటూ చంద్రబాబు నాయుడు గారు, ఆయన వాసులుగా లోకేష్ గారు కూడా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి ఈ సందర్భంగా అందరికి ఇంకోసారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. మా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఒక మంచి సుదినం. మహానుభావుడు, ప్రజల ఆశాజ్యోతి. ఆ రోజు ఎంతో మంది ప్రజల చేత యాక్టర్ అయినప్పటికీ కీర్తింపబడి కాంగ్రెస్ పార్టీ 30 సంవత్సరాల పరిపాలననే కోకటవేలితో పీకివేసే శక్తి సంపాదించి పార్టీ పెట్టి 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్ గారికి. ఆయన తెచ్చిన ఎన్నో సంస్కరణలు ఇవాళ దేశం మొత్తం మీద ఎంతో మంది ముఖ్యమంత్రులు ఇవాళ అమలు చేస్తూ ఉన్నారు సంక్షేమ పథకాలు. అందులో ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆస్తి హక్కు. ఆ రోజు ఆడవాళ్ళకి స్వతంత్రం లేదు, అసలు ఇంట్లో మాట్లాడే హక్కు లేదు, బయటికి వెళ్తే ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళ అభ్యంతరం. ఈ రోజు చూడండి ఆడవాళ్ళు ఎంత స్వతంత్రంగా వాళ్ళ యొక్క కాళ్ళ మీద నిలబడి ఒక కుటుంబాన్ని పోషించే ధైర్యం వాళ్ళకి వచ్చింది. ఇవాళ భర్త ఉన్నా లేకపోయినా, తండ్రి ఉన్నా లేకపోయినా నా కాళ్ళ మీద మొదలుపెట్టారు. ఇటువంటి సంస్కరణలన్నీ తీసుకొచ్చిన మహానుభావుడు ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీ ద్వారా అమలు చేశారంటే చాలా అదృష్టం. మరి దాన్ని మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తా ఉన్నారు. లోకేష్ గారు కూడా ఇవాళ ఎంతో ఉత్సాహంగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అభివృద్ధితో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ పార్టీ పుట్టిన సందర్భంగా ప్రజలకు, కార్యకర్తలకు, ప్రెస్ వారికి, అందరికీ, అన్ని వర్గాల వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పార్టీని మరి కొంతకాలం పాటు మీరు కాపాడాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మరి నిజంగా ఏ నాయకులు కూడా ఇలా చాలా మంది పాదయాత్రలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు కారణాలు తెచ్చుకొని, కారణాల్లో పడుకొని ప్రజలు కట్టే పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. ఆ రోజుల్లో ఒక కొడుకు డ్రైవర్గా పనిచేసి సుమారు 6,000-7,000 కిలోమీటర్ల బస్సు యాత్ర చేసి ఎక్కడ మంచి చెక్కుంటే చెక్కిన పడుకొని బయట స్నానం చేసి ప్రజలకి నేర్చుగా ఎంత సినిమా యాత్రైనా నేర్చుగా పరిపాలన సాగించాలన్న లక్షణాలు ఉన్నాయా లేవా అని పరిశీలించేటట్టు ఆయనే చేస్తున్నాడు. ప్రజల్లో ఎలా ఉండాలి, ప్రజల్లో ఏం చేస్తే నచ్చుతుంది అనే విధంగా రామారావు గారు వల్ల యాత్ర పూజించారు. కాబట్టి ప్రజలు తండ్రులుగా వచ్చేసి చాలా మంది ఎక్కువ సీనియర్ నాయకులు కాంగ్రెస్ ఇలాగ గ్రామాలు వేసి బస్సుల్లో వచ్చి చెట్టులు పట్టుకుంటే కావాలి. కానీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44వ సంవత్సరం పూర్తయిన సందర్భంగా మరి అందరు ప్రేక్షకులకి, కార్యకర్తలకి, నాయకులు అందరికి కూడా
ఆవిర్భావ దిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ మరి ఈ రోజున మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి రాష్ట్రంలో దేశంలో మరి కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే అవన్నీ చూసిన వ్యక్తి మరి చలించిపోయి పేదవాడికి తినడానికి తిండి ఉండడానికి నీడ కట్టుకోవడానికి గుడ్డాలని చెప్పి మరి ఆ రోజున నందమూరి తారక రామారావు గారు 82లో మార్చి 29వ తారీఖున